ఒకసారి రండి రండి. ఈ ఒక్క యాక్చువల్గా నెక్స్ట్ క్యారీ ఇక్కడ slippage is occurred, it will automatically change it. Well, the defects are so small. It's just amazing. మేడం నమస్తే సార్. హలో ఇటు నుంచి తీసుకోండి, ఆపోజిట్ వచ్చేద్దాం. ఈరోజు మంగళగిరి ఆటో నగర్లోని మరి లోకేష్ గారు చేనేత కార్మికుల కోసం వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయాలను బ్రిటిష్ హై కమిషనర్ వారు మరి సందర్శించారు. ఇక్కడ తయారవుతున్నటువంటి శారీసు, ఆ పని విధానాన్ని, కార్మికులు చేస్తున్నటువంటి పని విధానాన్ని వాళ్ళు పరిశీలించారు. చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు చేనేత పరిశ్రమ కోసం, చేనేత కార్మికుల కోసం మరి ఆయన అడుగులు వేస్తున్నటువంటి తీరుని వారు ప్రశంసించారు. ఇక్కడ చేనేత రంగాన్ని కాపాడేందుకు మరి ఈ మంగళగిరి ప్రసిద్ధి చెందినటువంటి చేనేతను ముఖ్యంగా కాపాడేందుకు మరి నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఇక్కడ తయారవుతున్నటువంటి వస్త్రాలు చాలా నైపుణ్యంగా ఉన్నాయి. మరి ఈ విధానం మాకు చాలా నచ్చిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈరోజు వారు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి మరి ఈ వ్యవసాయాలను సందర్శించడం, మా కమిటీ వారందరూ కూడా మరి బొట్లాబద్దం లక్ష్మణరావు గారు, నేను, అట్లాగే అంకమరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది.
అలాగే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా సంజనా సిన్హా గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారందరికీ కూడా మా వేవర్శాల తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. A bite. So I'm Gareth Wynne. I'm the British Deputy High Commissioner for Telangana and Andhra Pradesh. I'm really pleased to bring here our High Commissioner from Delhi, who is visiting Andhra Pradesh and Telangana for the next couple of days. We're here at this facility that is supporting weavers. It's really important that this tradition continues across India. So we're really pleased to visit this facility and see the hard work and dedication of all these weavers producing some wonderful saris and some wonderful shawls. And we look forward to this craft continuing because it's so important for the heritage, not only Andhra Pradesh, but also across India. How is it our feeling, our country? Well, I've lived here for 2 years. I'm very fortunate that I cover both Telugu states, and there are wonderful opportunities for closer collaboration between the UK and the Telugu-speaking states, whether it's on healthcare, whether it's on education, and whether it's on traditional culture like these weavers. There are lots of opportunities for closer collaboration between the UK and the two Telugu-speaking states, and I'm really pleased to be visiting here today. Your good name, sir? My name is Gareth Wynne Owen, and I'm the British Deputy High Commissioner for Telangana and Andhra Pradesh. Traditional weaving facility, understanding how some of the historic handcrafts of India are being preserved, and understanding what this does for the local economy, and thinking about how it is we can preserve them at some of these wonderful traditional skills. It's my first visit to Andhra Pradesh, and I'm delighted to be here. Thank you. Really excited to understand how you can tell a Mangalgiri sari by the temple border, to understand that you can see from the border, from the incredible detail that goes into it, that it's a product from here in this area. మేడం మన బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా మనకి ఈరోజు విజిట్ చేశారు వ్యవసాయాలకి మంగళగిరి. ఈ మా వ్యవసాయాల్లో ఉన్న ప్రతి ఒక్క మగ్గాన్ని వారు చూసి ఇక మగ్గం యొక్క నాణ్యతను దానికి తయారు చేసిన మన వ్యూవర్స్ని అప్రిషియేట్ చేశారు. బాగా ఈ మగ్గం యొక్క నాణ్యత బాగా ఉంది, మా చీరలు నేసే విధానం కూడా బాగా ఉంది. ఈ షెడ్ ఆటోనగర్లో పెట్టినందుకు మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తనయులు శ్రీ నారా లోకేష్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, వారు ఎంతో వెచ్చించి ఇది ప్రయాసంతో కూర్చి షెడ్ నిర్మించి మన చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కొరకు ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా మన మంగళగిరిని అభివృద్ధి చేయాలని, మన మంగళ యొక్క వ్యూవర్స్ సంక్షేమం దృష్టితో పెట్టుకొని ఈ వ్యవసాయాలు నిర్మించడం జరిగింది. దీనిలో చాలా వరకు మనకు టాటా కంపెనీ నుంచి కూడా వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు అక్కడ మార్కెట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఓఎన్డీసీ చేయించాము, ఈ జమ్ మార్కెటింగ్ చేయించాము. మనం ఇదే విధంగా మనకి ఈరోజు బ్రిటిష్ హై కమిషనర్ లిండా కెమెరన్ మేడం గారు వచ్చారు, వారి హస్బెండ్ రినాల్డ్స్ సార్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి మన సబ్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు, సంజనా సిన్హా గారు కూడా వచ్చారు, విజిట్ చేశారు. మనకి పలువురు రాజకీయ నాయకులు, మన ధనుంజయ్ గారు, మన వ్యూవర్స్ లక్ష్మీ వ్యూవర్స్ శారీస్ వారు, మన వ్యూవర్స్ సంబంధించిన నాయకులందరూ వ్యూవర్స్ అందరూ దీంట్లో సంతోషకరంగా పాల్గొని వాళ్ళ యొక్క విజిట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. కాబట్టి మనం దీని యొక్క ధ్యేయం ఏంటంటే వ్యూవర్స్కి మజూరీ పెరగాలి, బాగా వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే మనకు ఇటువంటి అంబాసిడర్స్ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఖచ్చితంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. మనకి అన్ని ఏవైతే ఉన్నాయో వ్యూవర్స్కి సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి వ్యూవర్స్ యొక్క పురోగతికి తోడ్పడతామని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏడీ హ్యాండ్లూమ్స్ ఉదయ్ కుమార్ నా పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.